పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు జనవరి 2, 2025 సంవత్సరం. ప్రత్యేకంగా ఈ రోజున గుణదలమాత పాద సన్నిధికి వచ్చి ప్రార్థన చేసుకోవాలని రావటం జరిగింది. నిన్నటి రోజున పెదౌటపల్లి పుణ్యక్షేత్రానికి వెళ్ళి అక్కడ బ్రదర్ జోసెఫ్ తంబి గారి పవిత్ర సమాధి వద్ద ప్రార్థన చేయటం జరిగింది. ఈ సందర్భంగా ఈ నూతన సంవత్సరాన్ని ప్రారంభించుకుంటుండగా నా కోసం, అదేవిధంగా మీ అందరి కొరకై ఆ మరియ తల్లి గుణదలమాత పాద సన్నిధిలో తప్పనిసరిగా ప్రార్థన చేస్తానని వాగ్దానం చేస్తున్నాను. ఈ సమయంలో మీరు నాతో ఏకీభవించి ఆ మరియ తల్లి యొక్క పాదాల సన్నిధిలో 3 సార్లు మంగళవార్త జపాన్ని జపిస్తూ మీకు, మీ కుటుంబాలలో, మీ బిడ్డల విషయాలలో, మీ సమస్తములో ఏదైనా అవసరం ఉంటే ఆ కోరికని మరియ తల్లి పాదాల సన్నిధిలో ఉంచి ఈ 3 సార్లు మంగళవార్త ప్రార్థనని నాతో ఏకీభవించి జపించవలసిందిగా మనవి చేస్తున్నాను. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదించబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదించబడిన వారుగానే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మనమైనడు మా కొరకు ఎప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమెన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదించబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదించబడిన వారుగానే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మనమైనడు మా కొరకు ఎప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమెన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదించబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదించబడిన వారుగానే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మనమైనడు మా కొరకు ఎప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమెన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక, ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము కలుగునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వర, ప్రేమామయుడైన తండ్రి, ఈ లోకములో మానవునిగా మా కొరకే జన్మించినటువంటి ఓ యేసునాథ, మీ తల్లిని, మరియ తల్లిని సిలువ చెంత ఈ లోకంలో ఉన్న మా అందరికీ కూడా ఆత్మీయ తల్లిగా ప్రసాదించినందుకు మీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ నూతన సంవత్సరాన్ని ప్రారంభించుకుంటుండగా, ఈ క్రొత్త సంవత్సరంలో అడుగుపెట్టి ఉన్నట్టు ఈ సమయంలో ఈ మరియ తల్లి యొక్క పరిశుద్ధమైన పాదాల సన్నిధికి వచ్చి మరి ప్రార్థన చేసుకుంటుండగా గత సంవత్సరం అంతా కాచి కాపాడినందుకు గాను మీకు వేలాది వందనాలను తెలియచేస్తూ, ఆ గుణదలమాత పరిశుద్ధ మరియమాత యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా ఈ నూతన సంవత్సరం అంతా కూడా మీరు మాకు తోడుగా ఉండండి. మీ పరిశుద్ధాత్మ శక్తిని ఏ విధముగా మరియ తల్లి మీద కుమ్మరించారో మా పైన, మా కుటుంబాలపైన సమృద్ధిగా కుమ్మరింపచేయండి. మేము చేసే ప్రతి కార్యాలలో, మేము చేపట్టే ప్రతి పనులలో మీరు మాకు తోడుగా ఉండమని ప్రత్యేకంగా వేడుకుంటున్నాం. అమ్మా తల్లి మరియమాత, ఏ విధముగానైతే ఎలిజబెత్ అమ్మకు సహాయం చేశావో, ఏ విధముగా కానాపల్లి పెళ్లిలో సహాయం చేశావో, ఏ విధముగా నీ కుమారుని యొక్క సిలువ సన్నిధిలో ఉండి ప్రార్థన చేశావో, అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 13, 14 వచనాలలో శిష్యులు గాబరా పడి ఉండగా, కంగారులో ఉండగా, భయములో ఉండగా వారిని ఒకచోట చేర్చి ఏ విధంగా ప్రార్థనలో ఒకటిగా చేశావో, అదేవిధంగా ఈ సంవత్సరం అంతా కూడా మీరు మాకు తోడుగా ఉండి మా ఈతి బాధలలో, మా కష్టాలలో, మా యొక్క శ్రమలలో మీరు మాకు తోడుగా ఉండి మమ్మల్ని బలపరచమని, నీ కుమారుని యొక్క పాద సన్నిధికి మమ్మల్ని నడిపించమని, అలనాడు కానాపల్లి పెళ్లిలో చెప్పినట్లుగా, ఆయన చెప్పినట్లుగా చేయుడు, నీ కుమారుడు చెప్పినట్లుగా మేము చేయలాగని మమ్మల్ని దీవించమని, మరొకసారి ఈ యూట్యూబ్ ద్వారా ఈ ప్రార్థనలో పాల్గొంటున్న ప్రతి బిడ్డను కూడా ప్రత్యేకంగా నీ మధ్యస్థ ప్రార్థన ద్వారా దీవించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. ఆ గుణదలమాత యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మిమ్ము, మీ కుటుంబాలని ఈ సంవత్సరం అంతా కూడా చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్.